7వ రోజుకు చేరుకున్నాయి. సభ మొదలవగానే స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. ప్రశ్నోత్తర సమయంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ మంత్రి సీతక్క గత ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పాలనకు ముందు కాంగ్రెస్ 2,000 కోట్లు బకాయిలు ఉండేవని, బీఆర్ఎస్ పాలనలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదని అనేది సత్యదూరమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో మొత్తంగా 20,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించామని, అయితే 800 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించామని సీతక్క అంటున్నారని హరీష్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వనే లేదు, జరగనే లేదు అనేటువంటిది పూర్తిగా సత్యదూరమైనటువంటిది. మేము పెద్ద నోట్ల రద్దు లాంటి ఒక ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నాము. 2 సంవత్సరాలు కరోనా వల్ల కూడా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నాము. అయినప్పటికీ కూడా ఏ సంవత్సరం కూడా 2,000 కోట్లకు తగ్గకుండా 9.5 సంవత్సరాల్లో 20,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బీఆర్ఎస్ హయాంలో చెల్లించాము. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, కాలేజీలను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దయచేసి ఈ జనవరి, ఫిబ్రవరి, ఇప్పుడు మార్చి నెలాఖరులో ఉన్నాం కనుక ఈ ఒక 2,000 కోట్లన్నా మినిమం వెంటనే ఇవ్వగలిగితేనే ఆ కాలేజీలు, ఆ పిల్లలు బయటపడే పరిస్థితి ఉంది. అధ్యక్ష, మన సీతక్క గారు ఒక 800 కోట్లు ఇచ్చామన్నారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ కింద ఢిల్లీ నుంచి ఏవైతే డబ్బులు వచ్చినాయో అంతవరకు పాస్ ఆన్ చేసిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం నిధులు విడుదల చేయడం లేదు.